హత్యలు ఆత్మహత్యల కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలలో మరణించడం జరుగుతుందని, ప్రతి 3 నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరుగుతుందని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట, ఐశ్వర్య ఐకేర్ చేగుంట వారి సహకారంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్, మెదక్ ఎస్పీ శ్రీనివాసరావులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,70,000 మంది మృతి చెందడం జరుగుతుందని, సుమారు 4 లక్షల మంది తీవ్ర గాయాల పాలవుతున్నారని వారు తెలిపారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదంతోనే జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరగడంతో మృత్యువాత పడుతున్నారని వారు తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డితో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. దురప్తులు కానీ లేకపోతే దగ్గర చూపులు ఉండకపోవడం, లేకపోతే కలర్ బ్లైండ్నెస్ ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తెలియదు. తెలియదు ఒకసారి నైట్ టైం జగన్ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాని గురించి కూడా మనం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు. సో ఇవి ఇంకోటి మన జిల్లా చూస్తే ఒక డేటా చూస్తే లాస్ట్ ఇయర్ ఒక 10-12 మంది చనిపోయారు. మర్డర్లన్నా 10 మంది చనిపోయారు, 10 లేదా 12 మంది చనిపోయారు మర్డర్, లేకపోతే సూసైడ్ అలా. కానీ యాక్సిడెంట్ వల్ల 270 మంది చనిపోయారు, 270 మంది. సో యాక్సిడెంట్ అనేది మీరు అనుకుంటాం, మనం ఏదో పాపం రాత బాలేదు అనుకోవద్దు. రాత కాదు అది, ఓన్లీ మన నిర్లక్ష్యం రాలేదు. మన నిర్లక్ష్యం వల్ల అవుతున్నాయి. 100కి 98% యాక్సిడెంట్లు మనిషి నిర్లక్ష్యం అవుతున్నాయి, మానవ తప్పిదం వల్ల అవుతున్నాయి. రోడ్ సంబంధించి 1-2% లైటింగ్ అవి ఉంటే 1-2% ఉంది, 102% ఉంది. మిగతా 98% మన తప్పే. కాబట్టి ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బండి నడిపి పెట్టుకుంటే బండి నడిపెట్టు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే కార్లు కూడా ఖచ్చితంగా కార్లు అందరూ కూడా బెల్ట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ ఏమైతే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏమైతే దానికి కార్ బ్యాగ్స్ ఉంటాయి తెలుసు కదా, బ్యాగ్స్ సేఫ్టీ బ్యాగ్స్ ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయి బెల్ట్ పెట్టుకుంటే. కారు సీట్ బెల్ట్ పెట్టకపోతే అవి కూడా ఓపెన్ కాదు, డేంజర్. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. సో ఇంతకుముందు అంటే ఒకప్పుడు మనకు చూసే ఉంటారు. ఇప్పుడు మీరు చార్మినార్ చూసారు కదా, తెలుసా ఎందుకు కట్టారు చార్మినార్? ఐడియా ఉందా? ఎవరు కట్టారు? కులీ కుతుబ్ షా కట్టించాడు 1591లో. ఎందుకు కట్టించాడు? ఆ టైంలో హైదరాబాద్ రాష్ట్రం ఉండేది తెలుసు కదా. అప్పుడు తెలంగాణ కాకుండా హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో చాలా మంది, వేల మంది చచ్చిపోయారు ప్లేగ్ వ్యాధి వచ్చి. అదంతా అయిపోయినాక, క్లియర్ అయిపోయినాక అప్పుడు ఏదో గుర్తుండాలని చెప్పి ఒకటి గుర్తుండాలి ఎవరు ఉన్నారని చెప్పి అట్లా కట్టినది. ఆ టైంలో అట్లా చనిపోయేవారు, కలరా మసూచి అట్లా చనిపోయేవారు. కానీ ఈసారి మనం ఇప్పుడు అట్లా ఏదైనా పరిస్థితి లేదు, వైద్యం బాగైంది. ఈవెన్ కరోనా కూడా మనం మందు కనిపెట్టాం, ఏదైనా కనిపెట్టడం బతికిపోతున్నాం. కానీ యాక్సిడెంట్ వల్ల మాత్రం చనిపోతున్నాం. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అప్పుడు ఎట్లయిందో ఇప్పుడు అట్లా అవుతుంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీ ఇంట్లో కూడా చెప్పండి, మీ పిల్లలు కానీ ఎవరు నడితే కూడా బండి నట్టినా కారు నట్టినా సరిగ్గా పాటించాలి. డ్రంక్ డ్రైవ్ అసలు చేయొద్దు, తాగి. ఇక దీనికి పెద్ద పెద్దలో చనిపోయారు. మీకు తెలిసి ఉంటుంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎంపీ మినిస్టర్, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఐడియా ఉందా మీకు? ఇది పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం ఇది. ఇందులో భాగం ఏంటంటే మన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ రోడ్డు ప్రమాదాల్లో చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 1,70,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాదాపు 3.5 లక్షల మంది, 3.5 నుంచి 4 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం ఎక్కడో ఒక దగ్గర సంభవిస్తుంది రోడ్డు యాక్సిడెంట్ల వల్ల. ఎక్కడో ఒక దగ్గర భారతదేశంలో ఏదో ఒక మూల ఇక్కడ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. మీరు ఉదయం 10 గంటలకు వచ్చినారు, మీరు గంటకు మీరు చూడండి మనకు 20 మరణాలు జరుగుతున్నాయి, గంటకు 20 మంది చనిపోతున్నారు. సో ఈ రకమైన ఇంత తీవ్రమైన సమస్య ఉంది అనమాట. ఇది ఎక్కడ కూడా ఏంటంటే మిగతా మనకు ప్రపంచ దేశాల్లో పోలిస్తే కూడా ఏంటంటే మన దగ్గర చాలా ఎక్కువ జనాభా ఎక్కువ ఉండడము, ఈ రోడ్లు తర్వాత ఇవన్నీ కూడా. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్నీ కూడా చూస్తే, అన్ని అనాలిసిస్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ 1,70,000 మంది చనిపోతున్నారు, 3 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తున్నది. దీనికి అంత కారణం ఏందయ్యా అని చూస్తే అన్ని కారణాలకు అన్నిటికన్నా ఎక్కువ ప్రధాన కారణం ఏంటంటే ఇది మానవ తప్పిదంతో ఇవి జరుగుతున్నాయి. అంటే తెలిసి మనము ఈ తప్పు చేయడం వల్ల మనకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, కుటుంబాల కన్నీళ్లకు కారణం అవుతున్నాయి అన్న విషయము అందరికీ ఇది తెలిసింది అనాలిసిస్ చేసిన తర్వాత. సో దీంట్లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం కానీ, సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయడం కానీ, తాగి వాహనం నడపడం కానీ, మైనర్లకు వెహికల్ ఇవ్వడం కానీ, ఆపోజిట్ డైరెక్షన్లో పోయి
యాక్సిడెంట్ చేసుకోవడం కానీ ఇలాంటి కారణాలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి మనము చేసుకోవడానికి, మనం దాన్ని సరిదిద్దుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది